జగన్ గారి పరిపాలన సూపర్ అన్న. ప్రజెంట్ అయితే సూపర్ ఉన్నది. ప్రాబ్లం అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎవరు వాలంటీర్లు ఉన్నారు చూడు, 1వ తారీఖు రాగానే వాళ్ళే చేసేస్తున్నారు. ఇదివరకు అనుకోకప్పుడు చాలా కష్టమయ్యేది. అలాంటిది ఇప్పుడు నెల రాగానే ఎంత హ్యాపీగా చేస్తున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిపాలన నాగేశ్వరరావు గారు కూడా బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే బాగా చేస్తున్నారు. ఇంకా చేయాలనే మేము అడుగుతున్నాం. అంతే మేము చేసేది లేదు. మార్చారు. ఫస్ట్ లో ఎవరు చేయరు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ చేశారు. మాకు ఎప్పటి నుంచో కావాలనుకున్న రోడ్డు వేశారు. మాకు అది చాలు, అది హ్యాపీ. సో మేబీ ఇంకా ఫుడ్ లేని వాళ్ళు గట్రా ఉంటారు చూసి, అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇలా ఉపాధి కల్పిస్తే ఇంకా బాగుంటుంది ప్రభుత్వం తరఫున. మంత్రి గారి స్పందన కూడా బాగుందన్న. ప్రజెంట్ అయితే పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఏమన్నా డెవలప్ అయ్యేలా చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా వస్తారన్న, తప్పకుండా వస్తారు. ఎందుకంటే టీడీపీ జనసేన అనేది లేదు, ప్రజెంట్ లేదు. మొన్నటి వరకు జనసేన అనేది ఉంది, ఇప్పుడు జనసేన అనేది లేదు. గ్లాస్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. నమ్మించి మోసం చేశారు వాడిని. మరి ఇక్కడ ఎట్లా అయితే ఇంకెలా వస్తే పక్క వైసీపీ. నేను చెప్తున్నా కదా, అదన్నా ప్రజెంట్ అయితే అది చేస్తే తప్పకుండా నగ్గుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు. గవర్నమెంట్ ఎక్సలెంట్. ఎందుకంటే అదే మన సంక్షేమ పథకాలు లేబర్ అందరికీ అందిని, ఏ ఒక్కరికి లేదన్న మాట లేదు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరు. నాకు రాలేదనడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఒక్క లేరు. జగన్ గారు నెంబర్ 1 పరిపాలన. సామాన్య చేశారు. సామాన్య మానవులు అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. ఇగో నెక్స్ట్ ఏంటంటే ఇక మన సీఎం గారి గురించి చెప్పక్కర్లేదు. ఎమ్మెల్యే గ్యారెంటీగా అవుతారు. నెక్స్ట్ మన జగన్ గారు సీఎం గ్యారెంటీగా అవుతారు. 100% జగన్ గారికి మేము ఓటు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన బాగానే ఉంది. ఆయన బాగా ఓట్లేదు. స్పందన ఎలా ఉంది ఆయన గురించి? బాగుంది. మరి సార్ ఎమ్మెల్యే గెలుస్తారంట? గ్యారంటీగానే అనుమానం లేదు. జగన్ రెండోది ఏం కాదు, జగన్ నెగ్గుతాడు. ఎలా ఉందండి జగన్? బాగుందండి. ఎందుకని? అలాంటి పనులు చేస్తున్నాడు కదండి బాగానే. ఈ క్లాస్గా అందరికీ అన్నీ అందుతున్నాయండి. చాలా బాగుంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి పరిపాలన ఆయన బాగానే ఉందండి. ఆయన ఇప్పుడు నెగ్గేస్తాడండి. అభివృద్ధి ఏం చేశారంటారు? చేయలేదని చెప్తారు. బోలేని పని చేసాడండి బాబు, బోలేని చేసారండి. ప్రజల్లో ఎలా ఉంది స్పందన? బాగుందండి. మేము అదే పార్టీ. ఈసారి ఎమ్మెల్యే గెలుస్తారంటారు? బంగారులాగండి. ప్రభుత్వం ఏం వస్తుంది? మళ్ళీ ఇదే అండి జగన్ అండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి? ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 సీఎంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అదే రకంగా మరి రోజున ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అభివృద్ధి కానివ్వండి, ఈరోజు ఏ సీఎం కూడా చేయలేనటువంటి పనులు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోనే డబ్బులు కొట్టేటటువంటి విధం ఏ దేశంలోనే లేదు. ఒక మన రాష్ట్రంలో ఉంది. మన దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. మన రాష్ట్రంలోనే ఈ యొక్క కార్యక్రమం ఉంది. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున కూడా సీఎం అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అలాగే మన రాష్ట్ర డెవలప్మెంట్ కానివ్వండి, ఇక రకరకాల కార్యక్రమాలు ఆయన బుర్రలో ఉంటాయి. ఎందుకంటే ఆయన చిన్న వయసు, ఇంకా ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి. ఇక రకరకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ఆయన చాలా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలో మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు, కారుమూరి నాగేశ్వరరావు కానివ్వండి, అలాగే ఈరోజు ఉమాబాల గారు కూడా కానివ్వండి, ఒక బీసీలకు కూడా ఆయన ఎంత అయితే విలువిచ్చారో ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఉమాబాల గారు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆవిడ. మరి ఈరోజు ఆవిడకి కూడా ఈ యొక్క ఎంపీ పదవి అంటే మాటలు కాదు. ఎన్నో కోట్లు ఉంటాయి కానీ ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఎవరో. మరి ఈ రోజున సామాన్యులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎంపీ పదవి ఇవ్వడం అంటే మాటలు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఈ యొక్క ఏ అయితే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అలాగే పదవుల్లో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈ యొక్క పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి ప్రజల స్పందన ఎలా ఉంది? అలాగే ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు కూడా ప్రజల మనిషి, ప్రజల కోసమే పుట్టినటువంటి మనిషిగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు ఇది రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా చేశారు.
ఈరోజు కూడా మూడోసారి మళ్ళీ యాట్రిక్ కూడా కొట్టబోతున్నారు ఆయన. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆ కరోనా టైంలో కానివ్వండి, అలాగే ఈరోజు ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా సరే, ఒక చిన్న వ్యక్తులు వెళ్ళినా సరే ఏంటని పలకరించి వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన మంచి వ్యక్తి, ఆయన ఎప్పుడు కూడా బాగుంటారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి.